అందరికీ నమస్తే అండి. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆ కామెంట్స్ పట్ల ఆస్వాదిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరే బాబు గారు ఎలాగైనా ఆలోచించారు, మంచిదే, మాకు అదే కావాలి, వైసీపీ వాళ్ళకి అసలు పనులు అవ్వకూడదు అనుకుంటున్నారు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉంటూ ఒక సీఎం స్థానంలో అలా మాట్లాడాలా, అలా మాట్లాడవచ్చా, సో రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తాను అని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం గారు ఇలా మాట్లాడడం ఏమిటి అని రాజకీయంగా ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు వైసీపీ వాళ్ళు. సో ఈ నాణ్యానికి రెండు వైపులా మనం ఒకసారి చూసుకుంటే, ఇటు టీడీపీ వాళ్ళు అంటే ఇక్కడ నాణ్యానికి రెండో వైపు మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక సీఎం, ఆయన ఒక ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి హోదాలో ఆయన కామెంట్స్ చేశారు, ఒక పార్టీ అధినేత కూడా. సో చంద్రబాబు నాయుడు గారు ద్విపాత్రాభినయం, ఒక పార్టీకి అధినేత, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఖచ్చితంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పనులు చేయాలి, పథకాలు ఇవ్వాలి. పథకాలు అందించడం వరకు ఇబ్బంది ఏమీ లేదు. పథకాలు అందరికీ ఇచ్చేస్తారు, ఎవరు అర్హులు ఉంటే అందరికీ ఇచ్చేస్తారు. కానీ పనుల విషయంలోనే ఇబ్బంది. పనులు కూడా ఇప్పుడు ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఉందండి, ఒక 10 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్ట్. ఆ రోడ్డు కాంట్రాక్ట్ చేయాలి అంటే కొన్ని ఆ కంపెనీలకు ఎవరైతే టెండర్ వేస్తారో ఆ కంపెనీలకు కొన్ని నిబంధనలు ఉంటాయండి. అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో టెండర్లో ఎవరికైనా ఆ పనులు దక్కించుకోవచ్చు. అందులో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు. సో దానిలో సీఎం గారు ఇప్పుడు బహిరంగంగా చేసిన కామెంట్స్ వలన వైసీపీ వాళ్ళు ఆ టెండర్లు వేయకూడదు, వాళ్ళకి పనులు దక్కవు అని అర్థం వచ్చేలా ఉంది. అవునా కదా? సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఆ కామెంట్స్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎస్, మాకు అదే కావాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, వేధించారు, ఒక్క పని కూడా దక్కనివ్వలేదు. ఈవెన్ కొన్ని చోట్ల పథకాలు కూడా ఆపేశారు. అలాగే నార్మల్ సాధారణ ఓటర్లకు కూడా వైసీపీకి ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామని కూడా బెదిరించారు గత 5 ఏళ్లలో. కాబట్టి సీఎం గారు ఇదే వైఖరితో ఉండాలి, ప్యూర్లీ రాజకీయపరమైన పరిపాలన అందించాలి అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోరుకుంటున్నారు. అందుకని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కామెంట్స్ చేసిన వెంటనే క్యాడర్ నుంచి హర్షధ్వానాలు వచ్చాయి, కేరింతలు వచ్చాయి, చప్పట్లు వచ్చాయి. సో ఒక జర్నలిస్ట్గా నేను ఆ కామెంట్స్ని చెప్పాలి అంటే రెండు వైపులా ఉంటుంది. ఇటు తప్పు పట్టాలి, అలాగే అటువైపు యాక్సెప్ట్ చేయాలి. కానీ ఒక సీఎం హోదాలో ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక సీఎం హోదాలో ఉంటూ ఆయన అలా కామెంట్ చేయడం వలన ప్రత్యర్థులకు, రాజకీయ ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చినట్టే కదా. పైగా ఏమైనా ఉంటే లోపాయికారిగా సెట్ చేసుకోవాలి. ఇంటర్నల్గా అటువంటి జరగకుండా చూడాలి. బహిరంగంగా కామెంట్స్ చేసి క్యాడర్లో ఎమోషన్స్ని రెచ్చగొట్టడం, క్యాడర్కు సాటిస్ఫై చేయడం తప్ప, అంటే నేను ఇక్కడ చెప్పడం వలన ఏదో టీడీపీకి వ్యతిరేకంగా చెప్తున్నట్టు, టీడీపీ క్యాడర్లో వ్యతిరేకంగా చెప్తున్నట్టు మీరు ఫీల్ అయితే అవ్వచ్చు కాక, కానీ నేను చెప్పేది నిజమే చెప్తా. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఆయన కామెంట్స్ చేయకుండా ఇంటర్నల్గా చేసుకోవచ్చు. వైసీపీ వాళ్ళకు పనులు అవ్వకుండా లోపాయికారిగా చేసుకోవచ్చు. బహిరంగంగా చెప్పడం ఎందుకు? లోపాయికారిగా చేయడం బహుశా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఈనాడు పేపర్లో ఒక వార్త వేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారి వియ్యంకుడి కంట ఈ బెల్లం చిక్కీల సప్లై కాంట్రాక్ట్ వచ్చిందంట. ఎలా వస్తుంది? వైసీపీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్లు ఎందుకు దక్కుతున్నాయి? ఒకవైపు ఏమో సీఎం గారు వైసీపీ వాళ్ళకి పనులు జరగకూడదు అంటారా, ఇంకోవైపు ఏమో రకరకాల కాంట్రాక్ట్లు, రకరకాల పనులు అన్నీ వైసీపీ వాళ్ళకి సైలెంట్గా చక్కబెట్టేస్తారా? మరి ఇక్కడ సీఎం గారు చెప్పాల్సింది అధికారులకు, కార్యకర్తలకి, నాయకులకి కాదు, అధికారులకు చెప్పాలి. అధికారులకు ఆయన మాట చెప్పలేరు. ఐఏఎస్లకు, ఐపీఎస్లను పిలిపించి మీరు వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దయా అని చెప్పలేరు. చెప్తే అది రాజ్యాంగబద్ధంగా మరింత తప్పు. సో చెప్పకుండా అలా అడ్డుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు కడప జిల్లాలో మైనింగ్ లీజ్ పర్మిషన్స్ ఇచ్చారు. జనవరి 14-15 తేదీల్లో మొత్తం రాష్ట్రం అంతా సంక్రాంతి సంబరాల్లో సెలవుల్లో ఉన్నప్పుడు ఆ మైనింగ్ లీజ్ పర్మిషన్స్ మీద సంతకాలు చేశారు మైనింగ్ శాఖ డైరెక్టర్, గనుల శాఖ డైరెక్టర్. ఆ విషయాన్ని ఈనాడులో జనవరి నెలాఖరులో వార్త రాశారు. దాంతో దాని మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసింది. ఆ తర్వాత కూడా ఇంకో వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో. ఆ తర్వాత దాన్ని కూడా రద్దు చేశారు. అంటే ఇక్కడ అధికారులు లోపాయికారిగా వైసీపీ వాళ్ళకు పనులు చేసేస్తున్నారు.
సీఎం గారేమో బహిరంగంగా పనులు చేయకూడదు వైసీపీ వాళ్ళకని కార్యకర్తలకు చెప్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కాక, కానీ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి అనేది మర్చిపోకూడదు. అలాగే సీఎం హోదాలో ఉంటూ అది మాటల్లో చెప్పడం కంటే చేతల్లో ఇంటర్నల్గా చూపించడం రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. నా ఇంటెన్షన్ అంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక సీఎం హోదాలో బహిరంగంగా అలా చెప్పే కంటే ఇంటర్నల్గా లోపాయికారిగా తను చేయాల్సినవి చేసుకెళ్ళిపోవాలి. అది రాజకీయ పరిపాలన అంటే. సో సాధారణంగా మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంటే బహుశా ఇదే. మాటలేమో చెప్తున్నారు, కానీ చేతల్లో ఆయన నిన్న చెప్పారు, ఈరోజు ఈనాడులో వార్త వచ్చింది. వాసుపల్లి గణేష్ కుమార్ గారు వియ్యంకుడికి చెక్కీలు కాంట్రాక్ట్ ఇచ్చారు, వైసీపీ వాళ్ళు ఇంకా అధికారులు కొన్ని శాఖల్లో వైసీపీ వాళ్ళ సేవలో తరిస్తున్నారు అని పచ్చిగా రాశారు ఈనాడులో. మరి దాని అర్థం ఏంటంటారు? సో మాటలు వేరు, చేతలు వేరు. మాటలేమో కార్యకర్తలను మభ్యపెట్టడానికో కార్యకర్తలను సాటిస్ఫై చేయడానికో ఉంటున్నాయి, చేతలు మాత్రం లోపాయికారిగా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ఇది జరిగినవే నేను చెప్పాను, నేనేదో కల్పితాలో ఊహించో చెప్పలేదు. ఏం జరిగాయో అవే చెప్పాను. మైనింగ్ లీజ్ పర్మిషన్లు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు ఇచ్చిన మాట వాస్తవం. అది ఈనాడులో రాయకపోతే ఇప్పటికీ కొనసాగేది. ఈనాడులో రాశారు కాబట్టి ఆపారు. అలాగే షిరిడి సాయికి సంబంధించి కాంట్రాక్టులు ఇప్పటికీ ఇస్తున్న మాట వాస్తవం. అది ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాస్తేనే రద్దు చేస్తున్నారు, లేకపోతే లోపాయికారిగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడేమో సీఎం గారు వైసీపీ వాళ్ళకి పనులు చేయమో అంటున్నారు, కానీ లోపాయికారిగా జరగాల్సినవి జరుగుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా మాటలతో మభ్యపెట్టడమే, అంతకుమించి మరేమీ కాదు. పైగా ఆయన అలా మాట్లాడినందుకు చెడ్డవుతారు, రాజకీయ ప్రత్యర్థులకు వెపన్గా అదొక ఆయుధంగా మారుతుంది. సో ఇదంతా కూడా బుర్ర తక్కువ బుర్రలేని పనులు అన్నమాట. థ్యాంక్ యూ.